నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే లడ్డు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి పార్టీలోకి ఎంట్రీ లేకనే విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొత్త డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేసిన జనసేన కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్. అప్పన్న ఆలయం లడ్డులో నెయ్యి వాసన రావడం లేదంటూ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని స్పష్టం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారత్ర ఆగమశాస్త్రం విధానంలో విసుక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూపై విష ప్రచారంతో డైవర్ట్ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చలేదని, సూపర్ 6 హామీలు అమలు చేయలేదన్నారు. ఎంతమందికి తల్లికి వందనం ఇచ్చారని, ఎంతమంది రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చారని, మీరు హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకే తిరుమల లడ్డూపై వివాదం రేపారని బొత్స విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రపంచంలోనే మన శ్రీవారికి మన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ, ఆయన మీద ఉన్న భక్తి, ఆయనకున్న భక్తులు మరి ఎవరికి ఏ ఒక్క మతంలో కానీ ఏ ఒక్క లేదు చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడుతున్నాం. ఆ నమ్మకానికి మనందరం కూడా తలవంచవలసిందే. అటువంటి దేవుడి మీద, దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చ జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. చాలా తప్పు. అధికారం ఉంది, అధికారంతో ముందు వాస్తవాలు విషయాలను బయటకు తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది. అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ? రాజకీయ ఉపన్యాసం. మీ 100 రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి, మీ ఘనతని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో వాస్తవం కాదా? ఇగో ఈ 100 రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం, ఎక్కడ 30 హత్యలు జరిగాయని చెప్పని మరి ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ. కానీ ఎక్కడ ఒక హత్య కూడా, రాజకీయ హత్య కూడా జరగలేదు. ఈ 100 రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద వచ్చే అత్యాచారాలు జరిగాయి, ఒక 50 అత్యాచారాలు జరిగాయని డేట్లతో సహా ఇస్తున్నారు. కానీ వాస్తవం కాదు. ఈ 100 రోజుల్లోనూ మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండమైన భోజనం పెట్టాం. కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు, కలుసు ఆహారం పెట్టారని చెప్పి మరి ప్రజల్లో లేనిపోయిన రాయిస్తున్నారు. దేశ రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద మాట్లాడారని విశాఖ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దళిత, గిరిజన, బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఓ వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందన్నారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్లు తొలగిస్తామని అంటున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ దృష్టిలో రిజర్వేషన్లు పొందుతున్న వారు మూర్ఖులని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ ఇక్కడ ఓట్ల కోసం బీజేపీ రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అవమానపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ రిజర్వేషన్లు ఎత్తివేసిందని బీజేపీపై అసత్య ప్రచారం చేస్తుందన్నారు. పిల్ల కాంగ్రెస్ చేసే చేష్టల గురించి వాళ్ళ చేష్టలకు వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో. ఒకటి ప్రపంచం అంతా విస్తుపోయేలా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు, యువ నాయకుడు, మన భారతదేశ పరువును విదేశీ గడ్డపై ఏ విధంగా తీశాడో మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. ఏదన్నా అధికార పార్టీ తప్పులు చేస్తే మన గడ్డ మీదే దాన్ని విమర్శించడం తప్పు కాదు. కానీ భారతదేశం యావత్తు పరువు తీసే విధంగా విదేశీ గడ్డపై దుష్ప్రచారం చేస్తూ విదేశీ శక్తులు, దుష్టశక్తులు ఏవైతే ఉంటాయో వారికి సపోర్ట్ చేస్తూ ఆయన చేసే ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రిజర్వేషన్ సిస్టమ్ గురించి కానివ్వండి, మతాల గురించి కానివ్వండి, అనేక వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది భారతదేశానికి వ్యతిరేకంగా. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఇటువంటి పిల్ల చేష్టలు మానుకొని పరిపక్వత నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం. భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిన మాట నిజమే, కానీ ఇక్కడ ఉండే ఆర్థిక పరిస్థితులు బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా దారుణం అని చెప్పి మాట్లాడిన తీరు ఒక దేశద్రోహి తప్ప ఇంకొకరు ఎవరు మాట్లాడలేరు. ఇవాళ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళిత సోదరులందరికీ కూడా పెట్టని విధంగా ఆయన ఏదైతే చేసిన చర్యలు ఉన్నాయో వాటన్నింటినీ నిరసన తెలియజేస్తూ ఇవాళ రాహుల్ గాంధీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ ఉందో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో 16 సంవత్సరాల మాటకే రిజర్వేషన్ ఇస్తాను, దాని తర్వాత తొలగిస్తానని చెప్పాడు. ఇందిరాగాంధీ సమయంలో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. మండల్ కమిషన్ వేయడానికి కూడా సిద్ధంగా లేరు. రాహుల్ గాంధీ గారి అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు ఖండిస్తున్నాము. బీజేపీ నాయకులు అలాగే ఓబీసీ మోర్చా నుంచి కూడా మేము రాహుల్ గాంధీ గారు అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ఏదైతే భారతదేశ ప్రతిష్టను నిలబెట్టేలాగా ప్రతి ఒక్కరూ భారతదేశ ఖ్యాతిని అందరికీ తెలియచేసేలాగా విదేశాల్లో ప్రతి ఒక్కరు తెలియచేస్తుంటే ఈయన విదేశాలకు వెళ్ళి రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కోలో ఎన్ఆర్ఐ మీటింగ్లో భారతదేశ ఖ్యాతిని పరువు పోయేలాగా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ఈరోజు భారతదేశ ప్రతిష్టను కాపాడటానికి ప్రతి ఒక్కరూ ముందుంటే రాహుల్ గాంధీ గారు మాత్రం దేశ విద్రోహ చర్యకి పాల్పడ్డారు. దానికి మేము ఖండిస్తున్నాం ఈరోజు బీజేపీ నాయకులందరూ. అలాగే ఇంకా ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కూటమి పార్టీలోకి ఎంట్రీ లేకనే విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే మాసుపల్లి గణేష్ కుమార్ కొత్త డ్రామా ఆడుతున్నారని, అసలు వైసీపీ హయాంలోనే టీటీడీ లడ్డు అపవిత్రం చేశారని జనసేన ఉత్తరాంధ్ర కో కన్వీనర్ జనసేన కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ అన్నారు. విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో గ్రామ సభల నిర్వహణకు గాను గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డు నమోదు చేశారన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ జనసేన పార్టీలో చేరడానికి పైరవీలు చేస్తున్నారని, ఈ ప్రయత్నాలు విఫలమై జగన్ వైవి సుబ్బారెడ్డి మీద పొగడ్తలు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో 4వ వంతు ఓట్లు కూడా వాసుపల్లికి రాలేదని, సీఎం చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. వాసుపల్లికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని, ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో తనిఖీలు చేసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో సూరాడ తాతారావు, మీసాల వెంకట్రావు, మోడిశెట్టి రమణ, మోతే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి, ప్రభుత్వం గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆయన ఏదో మాట్లాడడం జరిగింది. అయితే నా పరంగా అసలు వాసుపల్లి గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో చేరడానికి నువ్వు ప్రయత్నాలు చేయట్లేదా? మీడియా ద్వారా నేను స్పష్టంగా అడుగుతున్నాను. నువ్వు ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నావు, ఎక్కడెక్కడైతే నువ్వు కలవడానికి ప్రయత్నిస్తున్నావు, నీ పైరవీ లిస్ట్ అంతా కూడా బయట పెట్టమంటావా? ఏదైతే నువ్వు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో
జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ విఫలం చెంది ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టావు. ఆ డ్రామా ఏంటి? జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డికి పొగడ్తల డ్రామా. తిరుపతి లడ్డు వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ మిగతా దేవస్థానాల్లోని ప్రసాదాల నాణ్యతపైన చర్చ మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లాంటి బలమైన వ్యవస్థ ఉన్న చోట ప్రసాదాల్లో కల్తీ జరిగిందన్న వార్తలతో భక్తులలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్యం దైవం సింహాచలం అప్పన్న ఆలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఆలయంలో ప్రసాదంగా పంపిణీ చేస్తున్న లడ్డూ తయారీని పరిశీలించారు. లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్న ముడి సరుకుల నాణ్యతను పరీక్షించారు. అయితే లడ్డూలో నెయ్యి వాసన లేకపోవడం పైన గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సింహాచలం ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా సింహాచలం ఆలయ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రసాదం ఎండిపై లడ్డు అనే భావన లేదని అన్నారు. అలాగే గతంలో విశాఖ డైరీ నుంచి సింహాచలం అప్పన్న ఆలయానికి నెయ్యి సరఫరా చేసేవారన్న గంటా శ్రీనివాసరావు కిలో నెయ్యి 591 రూపాయలకి కొనుగోలు చేసేవారన్నారు. అయితే వైసీపీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కిలో నెయ్యి 591 రూపాయల నుంచి 391 రూపాయలకు తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ విధానాల ఫలితమే ఇదంటూ సెటిల్ వేశారు. నిజంగా కూడా నేనైతే అనుకోలేదు ఇలాంటి పరిస్థితిలో సింహాచలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని సంతోషంగా వెళ్ళాల్సిన సమయంలో ఈ స్టోర్ రూము అలాగే సప్లైస్ అలాగే ఇందులో ప్రసాదాలకి లేకపోతే మిగతా వాటికి వాడే మెటీరియల్ వాటి వివరాలు క్వాంటిటీలు క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. మనం చూస్తూ ఉన్నాం 3-4 రోజులుగా మన రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా మొత్తం అల్లకల్లోలంగా ఈరోజు మారిపోయింది. ఏదైతే మన సాంప్రదాయాల ప్రకారం మనం కలియుగ దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వాడే ఈ నెయ్యి లాంటి వస్తువులు కల్తీకి గురయ్యాయి. అందులో కల్తీ కూడా ఏదో జంతు సంబంధించిన ఆయిల్స్ అలాగే ఇతర ఇవి వాడుతూ ఉన్నారు. ఫిష్ ఆయిల్ లాంటివి కూడా తెలిసిన తర్వాత ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలన్నీ కూడా ఈరోజు దెబ్బతిన్నారు. రాష్ట్రంలో కమ్మ రెడ్ల పాలనతో బీసీలకు అన్యాయం జరుగుతుందని కుల గణనతోనే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ కె పూర్ణచంద్రరావు అన్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో బీసీల రాజ్యాధికారం హక్కుల సాధన అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. టీడీపీ మేనిఫెస్టోలో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు 34%, అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. కానీ అవి అమలు కాలేదన్నారు. ప్రస్తుతం పాక్షిక ప్రజాస్వామ్యం నడుస్తుందని, కుల గణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీల్లో 131 కులాలు ఉంటే ఇప్పటి వరకు 111 కులాలు రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టలేదని తెలిపారు. అసెంబ్లీలో స్థానం ఉంటేనే ఆయా వర్గాల అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు. పేదరికము నిరుద్యోగం తగ్గాలంటే జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యేలు రావాలన్నారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేలా ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల కుల గణనపై రూపొందించిన కులాంధ్రప్రదేశ్ పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లకె రాజారావు, పరిశ్రమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతిరావు, జోనల్ కోఆర్డినేటర్ పేరుబండి ప్రకాశ్రావు, రాష్ట్ర కార్యదర్శులు బీను కృష్ణ, సోము రాంబాబు, బీసీ సంఘం నాయకులు కట్టా మల్లేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ముందు బ్రాహ్మణ పరిపాలన ఉండేది. అది 1955లో అంతమైపోయింది. రాజకీయంగా కూడా బ్రాహ్మణులకి పెద్ద పాత్ర లేదు.
బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పే మాట ఏంటంటే రాజకీయంగా ప్రాతినిధ్యం లేని కులాలు అంతరించిపోతాయని. అందువల్లనే ఈ రోజున చూస్తే ప్రతి ఎలక్షన్లో 13-14 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యేటువంటి బ్రాహ్మిన్స్ ఈ రోజున ఒక్కళ్ళు కానీ జీరో కానీ ఉంటున్నారు, ఎక్కడ ఎలక్ట్ అవ్వట్లే. అయితే ఈ 55 తర్వాత నుంచి రెడ్ల పాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఈ రెడ్ల పాలన 1983 వరకు సాగింది. 1983 నుంచి కమ్మల పాలన స్టార్ట్ అయింది. ఆ తర్వాత రెడ్ల పాలన, కమ్మల పాలన, రెడ్ల పాలన, కమ్మారెడ్డి పాలనలో మనం ఉన్నాం. అందువలన బీసీ వర్గాలకి మరి ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు మరి అంబేద్కర్ పుణ్యం అని చెప్పి రిజర్వేషన్లు ఉన్నాయి, నామమాత్రపు అధికారం అన్నా దక్కింది. హెచ్సిజి హాస్పిటల్ ఆరిలోబా హెల్త్ సిటీలో వరల్డ్ మారో డొనేషన్ డే సందర్భంగా హెచ్సిజి హాస్పిటల్ మరియు దాత్రితో అసోసియేట్ అయి బ్లడ్ స్టెమ్ సెల్ డోనర్ డ్రగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టెమ్ సెల్ దాతలకు అభినందనలు తెలియజేసి మరియు రక్త మూలకణ దానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. క్యాన్సర్లు అనేక రకాలు ఉన్నాయని, కొన్ని క్యాన్సర్లు ఈ మూల కణాల ద్వారా పూర్తిగా నయమవుతాయని, ఈ స్టెమ్ సెల్ చికిత్స ద్వారా క్యాన్సర్ నుంచి బయటపడిన కొందరు వారి తోడబుట్టిన వారి స్టెమ్ సెల్స్ ద్వారా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడ్డారు. స్టెమ్ సెల్ దాతలు వారి అనుభవాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు. స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యం కానీ మానసిక వైకల్యం కానీ రాదని, ఈ దానం వల్ల ఒక నిండు ప్రాణం నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ భాస్కర్, డాక్టర్ రమేష్ ఉప్పాడ, డాక్టర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఈ స్టెమ్ సెల్ డోనర్ డ్రైవ్ అంటే స్టెమ్ సెల్స్ ఎవరైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి అవసరం, పేషెంట్స్కి అవసరం ఉంటుందో ఆ స్టెమ్ సెల్స్ యొక్క డోనర్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ మందిని రిజిస్టర్ చేసుకొని ఎక్కువ మంది హెచ్ఎల్ఏ డోనర్లుగా, స్టెమ్ సెల్ డోనర్లుగా అవ్వడానికి ఇవాళ మా ముఖ్య ఉద్దేశం ఇది. సో ఇవాళ ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ పొద్దున్న 10:30 నుంచి స్టార్ట్ అయింది. చాలామంది రిజిస్టర్ అయ్యి చాలా ఉత్సాహంగా స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడానికి చిన్న స్వాబ్ టెస్ట్ ద్వారా మేము చేస్తున్నాము. అవి రిజిస్టర్ అవుతున్నారు చాలామంది. సో ఈ విధంగా చేయడం వలన ఏంటంటే ఇప్పుడు మనం బ్లడ్ కావాలంటే ఎవరైతే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనం డోనర్స్కి అడుగుతామో ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అలా అని. సో ఆ విధంగా స్టెమ్ సెల్ డోనర్ కావాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో హెచ్ఎల్ఏ డోనర్ లేని పక్షంలో ఇలాగ దాత్రి రిజిస్ట్రీ లేదా డీకేఎంఎస్ రిజిస్ట్రీ చాలా ఉన్నాయి స్టెమ్ సెల్ రిజిస్ట్రీస్. వాళ్ళకి మన పేషెంట్ యొక్క హెచ్ఎల్ఏ రిపోర్ట్ కానీ పెడితే వాళ్ళు హెచ్ఎల్ఏ డోనర్లు ఎవరన్నా ఉన్నారా, మొత్తం ఇండియాలో ఉన్నారా, ప్రపంచంలో ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు, అండ్ అది 12/12 మ్యాచ్, ఫుల్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారు, అవన్నీ చూసి మనకు లిస్ట్ ఇస్తారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో మరో షాక్ ఇచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నేహారెడ్డి విశాఖలో నిర్మించుకున్న ఓ కట్టడం అక్రమమని తేల్చిన హైకోర్టు దాన్ని కూల్చేయాలని ఆమెకు మరో షాక్ ఇస్తూ తాజాగా జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేహారెడ్డికి చెందిన స్థలంలోని కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. విశాఖ జిల్లా భీమిలిలో సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523 స్థలంలో ఈ కట్టడాలు ఉన్నాయి. సుమారు 4 ఎకరాలు ఉన్న ఈ ఆక్రమిత స్థలంలో అక్రమ కట్టడాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలపై ఇటీవల ఏపీ హైకోర్టులో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిల్ వేశారు. పిటిషన్స్ ను విచారించిన హైకోర్టు నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో 2 వారాల క్రితమే జీవీఎంసీ అధికారులు నిర్మాణాల తొలగింపును చేపట్టారు. తాజాగా మరోసారి కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిగా తొలగింపులు చేపట్టారు. నగరంలోని జ్ఞానపురం పరిధి కాన్వెంట్ జంక్షన్ వద్దనున్న వైష్ణవి హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ఆధ్వర్యంలో శ్రీ సౌభాగ్య గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సీతారామరాజు సుధాకర్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, 29వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావు, ఏఎన్ఆర్ పాండురంగారావు తదితరులు అతిథులుగా పాల్గొని ప్రజలకు వినాయక అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వెజిటబుల్ మార్కెట్ ఆపద్ధర్మ అధ్యక్షుడు పి సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 50 ఏళ్లకు పైగా తమ పూర్వీకులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. హోల్సేల్ మార్కెట్ యాజమాన్యం తరపున మార్కెట్ వద్దనున్న సౌభాగ్య గణపతి ఆలయ మహోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖ నగరానికి తలమానికంగా
ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న సుమారు 10,000 మంది జనాభాకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మార్కెట్ కార్యదర్శి బెల్లూరు పరమేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన వినాయక చవితి రోజున ఉత్సవాలు ప్రారంభించామని, మొదటి రోజు సుమారు 2,000 మందికి అన్నదానం చేశామని చెప్పారు. అక్కడి నుండి ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు 10,000 మందికి భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం అంగరంగ వైభవంగా వినాయకుడి శోభయాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కూరగాయలు డంపింగ్ నిమిత్తం ఇక్కడ మార్కెట్ ఉంటూనే అడవివరం ప్రాంతంలో మరొక మార్కెట్ కొరకు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సహాయంతో స్థలాన్ని కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అధ్యక్షులు కొనతల వీర్రాజు, జాయింట్ సెక్రటరీ ఆర్ఎస్ఎన్ రాంబాబు, కోశాధికారి పిఎస్ సత్యనారాయణ, సౌభాగ్య గణపతి ఆలయ చైర్మన్ కోరుబిల్లి ప్రసాద్, కమిటీ సభ్యులు మోపిదేవి అయ్యప్ప స్వామి, రొంగలి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల స్టార్ట్ చేసాం. ఆ రోజు కూడా అన్న సందర్భన ఇంచుమించుగా 2,000 మందికి స్టార్ట్ చేసాం. అదేవిధంగా ప్రతిరోజు స్వామివారి ప్రసాదాలు అందరికీ భక్తులందరికీ అందజేస్తూ మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో మన వినాయక చవితిని ఈరోజు 10,000 మంది వరకు అన్న సందర్భన చేసాం ఆల్రెడీ. అదేవిధంగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి భారీ ఊరేగింపు కార్యక్రమం, అదేవిధంగా మన సాగర్ నగర్ దగ్గర నిమజ్జన కార్యక్రమం కూడా తలపెట్టాం. కంచరపాల మీదుగా వెళ్దాం. మన నిమజ్జన కార్యక్రమం పర్మిషన్ తీసుకొని, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అక్కడికి నిమజ్జనానికి మనం పర్మిషన్ పెట్టుకున్నాం. అదేవిధంగా శ్రీ సౌభాగ్య గణపతి ఆలయం మేము నిర్మించి ఒక 30 సంవత్సరాలు అయింది. ప్రతి నెల బుధవారం మరియు ప్రతి శనివారం కూడా అన్న సందర్భన 1,500 మంది వరకు మేము జరుపుచున్నాం. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే లడ్డు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి పార్టీలోకి ఎంట్రీ లేకనే విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొత్త డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేసిన జనసేన కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్. అప్పన్న ఆలయం లడ్డూలో నెయ్యి వాసన రావడం లేదంటూ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని స్పష్టం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.